ఈ నెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. అంగరంగ వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్తు దృష్టిని దేశానికి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్ట్ బుక్ ను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, డీటెయిల్స్ ఏంటి? దీపిక, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా తుది దశకు చేరుకున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి నిన్న ఈ యొక్క ప్రాంగణాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. ఏరియల్ వ్యూ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఇంకా తుది దశకు చేరుకున్నాయి, ఏర్పాట్లలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమిటి, అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న పరిశీలించడం జరిగింది. రేపు మధ్యాహ్నం 1:30 రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ఈ యొక్క సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. 1:30 ప్రారంభమయ్యే ఈ సమావేశం రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా కొనసాగబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2047 తెలంగాణ రైజింగ్ పేరుతో ఏదైతే ఈ కార్యక్రమం చేపడతా ఉందో, స్వాతంత్రం వచ్చి 2047 సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత జీడిపిలో ఎంత కాంట్రిబ్యూషన్ చేయాలనే దానిపై కూడా తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఇందులో భాగంగా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచే విధంగా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది ప్రణాళికలు రూపొందిస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఈ యొక్క సమ్మిట్ను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సమ్మిట్కు దాదాపు 40 దేశాలకు పైగా కూడా ప్రతినిధులు హాజరు కాబోతా ఉన్నారు. గ్లోబల్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉంటుందో, అట్లాంటి దాన్ని తలదన్నే రీతిలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇతర దేశాల నుంచి వచ్చే అతిథులకు ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేయడం జరిగింది, హెలికాప్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ గ్లోబల్ సమ్మిట్పై పడకుండా ప్రత్యేకంగా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్లో ఇప్పటికే ఈ గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ నగరం మొత్తం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క రంగురంగుల ఈ యొక్క జెండాలతో ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. గ్లోబల్ ఏదైతే ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. ఈ యొక్క సమ్మిట్ ద్వారా 1,00,000 కోట్లకు పైగా కూడా పెట్టుబడులు తెలంగాణకు వచ్చే విధంగా కూడా కార్యాచరణ రూపొందించాము. తెలంగాణ ఏం చేయబోతా ఉంది, తెలంగాణ విజన్ను ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరించబోతా ఉన్నాము. 2047ను ఆవిష్కరించబోతా ఉన్నాము. దీనికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి అనుకూలతలు, పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అవకాశాలు, ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వాతావరణ పరిస్థితులు కానివచ్చు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్లో ఉన్నటువంటి అనుకూలతలు ప్రపంచ దేశాలకు మరొకసారి వివరించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ ముఖ్యమంత్రి ఆలోచన నుంచి వచ్చిందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే ఈ యొక్క సమ్మిట్కు రావాల్సిందిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర మంత్రులకు, అదేవిధంగా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు కూడా పంపించడం జరిగింది. ప్రధానంగా కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. కేంద్ర మంత్రులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కాబోతా ఉన్నారు. తెలంగాణ వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే దేశంలోనే ఏ విధంగా రోల్ మోడల్గా మారబోతా ఉంది, రాబోయే రోజుల్లో తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఏ విధంగా ఉండబోతా ఉంది, ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా కూడా తెలంగాణ ఈ యొక్క డెవలప్మెంట్ ఉండబోతా ఉంది అని చెప్పేసి కూడా ఈ వేదికలో రాష్ట్ర ప్రభుత్వం అయితే తన యొక్క విజన్ అయితే ప్రపంచ దేశాల ముందు పెట్టబోతా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ.